మొదటిగా మన గురువుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పాత్రి గారికి, పాత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మబంధుకి నా హృదయపూర్వక నమస్కారాలు, పావని మేడంకి, ప్రబోధ్ సార్ కి, సప్తఋషి టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. 41 days 41 masters తో శాకాహారం ఒక విశిష్టత ఏమిటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెజిటేరియనిజం అనే కాన్సెప్ట్ ఈ రోజు చక్కగా మన ముందుకి స్పీకర్ గా నక్షత్ర మిత్రులు హరి కృష్ణ సార్ ఖమ్మం నుంచి వచ్చారు. గ్రేట్ మాస్టర్. సో సార్ కి ధ్యాన పరిచయం 2007 లో జరిగింది. అప్పటి నుంచి సార్ నక్షత్ర మిత్రులు అనే హైయర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యి చక్కటి కాన్సెప్ట్స్ ఎన్నో సెషన్స్ చేస్తూ, తర్వాత 2012 నుంచి క్లేరియన్ టీచింగ్స్ అని ఇంకొక హైయర్ లెవెల్ ఆఫ్ మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యి ఆ కనెక్షన్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనకందరికీ సెమినార్స్ ద్వారా, సెషన్స్ ద్వారా, క్లాసెస్ ద్వారా అందిస్తున్నారు. సో అప్పటి నుంచి నిరంతరంగా సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సేవ, తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఎంతో అద్భుతంగా సార్ ఉన్నతంగా ఆయన తెలుసుకుంటూ ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. సో ఈ రోజు మనకెంతో అదృష్టం ఇలాంటి మాస్టర్ ద్వారాగా మనం ఈ యొక్క సబ్జెక్ట్ ని విందాం. సో మీకు హృదయపూర్వక ఆహ్వానం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే సప్తరిషి టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. శాకాహార జగత్, దీనిని సాకారం చేయడానికి గత 30 సంవత్సరాలుగా కృషి జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు మరి సప్తరిషి టీం మరొక అడుగు ముందుకు వేసింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మరి శాకాహారం పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి కలగాలి. అప్పుడే ఈ శాకాహార జగత్ అనేది సాకారం అవుతుంది. సో ఈ శాకాహారం గురించి ప్రతి ఒక్క మాస్టర్ తనకు తెలిసిన నాలెడ్జ్ని ఇప్పటి వరకు పంచుతూ వచ్చారు. మరి ఈరోజు ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి అసలు ఈ శాకాహారం ఎందుకు తీసుకోవాలి, ఒక సైంటిఫిక్ గా కూడా మనం తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ భూమి మీద జీవించి ఉండడం నిజంగా మనందరి అదృష్టం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమిపై ఎప్పుడూ జరగనటువంటి ఒక అద్భుతమైన యజ్ఞం ఇప్పుడు జరుగుతుంది. సో అలాంటి యజ్ఞంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆ యజ్ఞానికి అధినేతగా మనం చేసుకున్నాం. సో ఇది నిర్ణయం పైనే జరిగింది. యాక్చువల్లీ ఆయన మన లీడర్గా మనమే ఎన్నిక చేసుకుని మన కిందకి తీసుకొచ్చుకున్నాము. మరి ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా పెద్దది. ఎన్నో గ్రహాల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. మరి అలాంటి వ్యక్తిని మరి మనం తెచ్చుకోవడం జరిగింది గురువుగా. ఈ యజ్ఞానికి నాంది ఆయన పలికారు. సో అలాంటి ఒక గొప్ప మహాయోధుడికి మనందరం శిష్యులుగా ఉండి మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో కాబట్టి ఈ సమయంలో ఎస్పెషల్లీ ఈ టైం భూమి ఎసెన్షియల్ టైం, ఈ టైంలో మనందరం ఇక్కడ ఉండడం మన అదృష్టమే. అండ్ మనందరం సామాన్యమైన వ్యక్తులం కాదు, కేవలం మానవ రూపాన్ని, ఈ దేహాన్ని ధరించిన వాళ్ళం మాత్రమే. ఒరిజినల్ గా చూస్తే మనం ఆ భగవంతుడిలోని భాగాలమే. ఎవరైతే మనము అసెండెడ్ మాస్టర్స్ అంటున్నాము, ఏంజల్స్ అంటున్నాము, ఆర్కేంజల్స్ అంటున్నాము, చాలా హైయర్ డైమెన్షనల్ బీయింగ్స్ అంటున్నాము, లైట్ మాస్టర్స్ అంటున్నాము, వాళ్ళందరూ కూడా ఎవరో కాదు, మనమే. ఒకప్పుడు మనమే, కానీ వాళ్ళకంటే బెటర్ పొజిషన్ లో మనమే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళందరూ చెప్తారు కిందకి వెళ్ళాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు మనమే కిందకి వచ్చాం, వాళ్ళందరూ పైన ఉండిపోయారు.
ఎందుకంటే ఆ సాహసము, ఆ అనుభవం మనందరికీ ఉన్నాయి. మన గమ్యాన్ని మనమే వెతుక్కోగలం, చేరుకోగలం. అది మన లోపల నుంచి ఇంట్యూషన్ ద్వారా జరుగుతుంది. మరి మీలో చాలా మంది కూడా మీ గమ్యాన్ని వెతుక్కునే క్రమంలో ఈ గమ్యానికి చేరుకున్నారు. అలాగే నేను చేరుకున్నాను, అలాగే మీరు చేరుకున్నారు. సో మనందరం ఇప్పుడు ఒక టీం. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ని ఈ ప్రపంచానికి మనం అందించాలి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క కనెక్టివిటీ వల్ల ఎంతో కొంత జ్ఞానం ప్రాప్తిస్తుంది. వాళ్ళ సాధన వల్ల, వాళ్ళ కనెక్టివిటీ వల్ల. మీరు ఎంత సాధన చేస్తే అంత కనెక్టివిటీ. అంతే. ఇక్కడ జ్ఞానాన్ని ఆర్జించడము అంటే, జ్ఞానాన్ని పొందడము అంటే ఒక కనెక్టివిటీని పొందడం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని పుస్తకాలు చదివాము, ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యాము అన్నది కాదు. ఇక్కడ ఎంత కనెక్టివిటీకి మనం లోన్ అయ్యాము అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ధ్యానము అనేది దేనికి అంటే మీ కనెక్టివిటీని పెంచడానికి. దేనితో? మీతో మీ కనెక్టివిటీని పెంచడానికి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎంతెంతగా మీ కనెక్టివిటీ పెరుగుతూ ఉంటే అంతంతగా మీకు డివైన్ ఇన్ఫర్మేషన్, ఒక ఇంటర్వెన్షన్ వల్ల, డివైన్ ఇంటర్వెన్షన్ వల్ల ఒక డివైన్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇక్కడ. ఆ డివైన్ ఇంటర్వెన్షన్ జరగాలి అంటే తప్పనిసరిగా మీరు సిద్ధంగా ఉండాలి. అప్పుడే మీకు జ్ఞానము అనేది ప్రాప్తిస్తుంది. అది ఏ రూపంలో అయినా మీ దగ్గరికి రావచ్చు. కానీ ఫైనల్ గా బాహ్యంగా వచ్చే జ్ఞానం కొంతవరకే మిమ్మల్ని తీసుకెళ్తుంది. కానీ అంతరంలోని జ్ఞానం మాత్రం మిమ్మల్ని పరాకాష్ఠకు తీసుకువెళ్తుంది. మీరు చేయాల్సింది అదే. బాహ్య ప్రపంచంలో మీరు వినే క్లాసులు, మీరు చదివే పుస్తకాలు, మీకు కలిగే ప్రేరణ ఏదైతే ఉందో అది కేవలం కొంతవరకే మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతుంది మీ ప్రయాణాన్ని. కానీ మీ ప్రయాణము అనేది పరిపూర్ణం అవ్వాలంటే మీ అంతర్ ప్రపంచంతో మీకు అనుసంధానం జరగాలి. అప్పుడు ఏ పుస్తకాల ఆవశ్యకత మీకు ఉండదు. ఓకే. సో ఈరోజు మన టాపిక్ శాకాహారము అని తీసుకుంటాం. దాని యొక్క ప్రాముఖ్యత అసలు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఆహారం గురించి మనం తెలుసుకోవాలి. ఈ దేహ వ్యవస్థ నిర్మాణం జరిగినప్పుడే దీనికి ఒక ఆహారము అనేది నిర్దేశించబడింది మిత్రులారా. ఈ సృష్టిలో ప్రతి దానికి ఏ దేహ నిర్మాణం జరిగినా దానికి మరి ఆహారం అనేది నిర్ణయించబడుతుంది సాధారణంగా. అలాగే మనం ఒక మోటార్ సైకిల్ తయారు చేసినా, కార్ తయారు చేసినా దానికి ఫ్యూయల్ అనేది మనం ఫస్ట్ డిసైడ్ చేస్తాం. అలాగే ఇది కూడా పెట్రోలా, డీజిలా, అట్లా. సో అలాగే ఇక్కడ ఆహారము అనేది ఫస్ట్ టైం ఒకటి నిర్ణయించబడింది. సో ఇది ఎందుకు నిర్ణయించబడింది ఆహారం అంటే మనుగడ కోసము. ఇది మనం తెలుసుకోవాలి. మెయింటెనెన్స్ కోసము, కంటిన్యూటీ కోసం, కంటిన్యూస్ లైఫ్ కోసం మనం ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. అయితే నిజానికి ఈ దేహానికి ఆహారాన్ని స్వీకరించే అవసరం ఉందా అంటే లేదు. అయితే దేహ నిర్మాణం జరిగినప్పుడు అంటే ఒక వ్యక్తి చాలా తక్కువ మానసిక స్థితిలో ఉన్నప్పుడు,
అతనికి శక్తి లభించాలంటే ఎలా అన్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆహారము అనే నిర్ధారణ చేయడం జరిగింది. చాలా తక్కువ మానసిక స్థితిలో ఉన్న మానవుడు అంటే మూడవ పరిధి, అంటే ఇప్పుడు ప్రస్తుతం మన భూమి ఉంది, మూడవ పరిధిలో ఉంది. మూడవ పరిధి అంటే మనుషులకు అర్థం కావడం కోసం మనం ఇలా చెప్తున్నాం. పరిధి అంటే ఒక ఫ్రీక్వెన్సీ అనుకోరాదండి, 3 డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ, 3 డైమెన్షనల్ కాన్షియస్నెస్, చైతన్యం, ఇవన్నీ అంత పెద్ద పెద్ద వర్డ్స్ మనం వాడలేం కాబట్టి ఇక్కడ మూడవ పరిధి గ్రహంగా పిలువబడుతున్న తక్కువ మానసిక స్థితి కలిగినటువంటి మానవులకి మరి శక్తి అందాలి, అలాగే వాళ్ళు మనుగడ కూడా సాగించాలి. కాబట్టి ఆహారము అనేది నిర్ణయించబడింది. నిజానికి దేహం చాలా శక్తివంతమైనది. ఆహారం అనేది ఇక్కడ మనసుకి సంబంధించింది అంతే. ఒక మానసిక స్థితిలో ఉన్న మానవుడు మరి అతనికి జ్ఞానం లేదు, శక్తిని గ్రహించే ఆ యొక్క స్థితి, మానసిక స్థితి అతనికి లేదు. నేను యూనివర్స్ నుంచి ప్రసారం అవుతున్న అనంతమైన ఆ విశ్వశక్తిని నాలో గ్రహించి నా నాడీ మండల శరీరాన్ని కాంతివంతం చేసుకుని నా సప్త శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దీపన చేసుకోగలను అనే జ్ఞానము ఎప్పుడైతే ఒక మనిషిలో ఉండదో, కేవలం తక్కువ మానసిక స్థితి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేవలం నిద్ర లేవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, లంచ్ బాక్స్ కట్టుకోవడం, వెళ్ళడం, రావడం, టీవీ చూడటం, అన్నం తింటాం, పడుకోవడం, ఇదే రొటీన్ ఉంటుంది చూడండి చాలా మందికి. మోస్ట్లీ 90% పాపులేషన్కి ఇదే రొటీన్ ఉంటుంది. అంటే నిన్నటికి ఇవాళకి పెద్ద తేడా ఏం ఉండదు. అదే టీవీ ప్రోగ్రామ్స్, అదే ఉద్యోగము, అదే వర్క్, నేచర్ ఆఫ్ వర్క్ కూడా అదే ఉంటుంది, అదే బ్రేక్ఫాస్ట్, అదే లంచ్, అదే ఇలా కొనసాగుతుంది లైఫ్ కంటిన్యూ. ఆహారం అయితే ఈ ఆహారం అనేది ఇక్కడ మెయిన్ మనం తీసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇక్కడ ఇది. కాబట్టి మనము ఆ తక్కువ మానసిక స్థితిలో ఉండే మానవుడు ఎవరైతే ఉన్నాడో, కేవలం వాడి జీవితంలో ఎటువంటి మార్పు లేదు, అలాగే ఉంటుందో, కొనసాగుతూ ఉంటాడో, అలాంటి వ్యక్తికి ఇంకే జ్ఞానం ఉండదు. విశ్వశక్తి అనే కాన్సెప్ట్ తెలియదు, సోల్ అనే కాన్సెప్ట్ తెలియదు, ఈ దేహానికి ఉన్న పవర్స్ ఏంటి, అది తలుచుకుంటే ఎంత శక్తినైనా యూనివర్స్ నుంచి గ్రహించగలదు అన్న విషయం తెలియని మానసిక స్థితిలో ఉన్న మానవుడికి మరి అతను జీవించాలి, అనుభవాలు పొందాలి, అతను ఎదగాలంటే అనుభవాలు కావాలి. ఆ అనుభవాల్ని అతను పొందాలి అంటే అతను జీవించి ఉండాలి. కాబట్టి అతను ఆహారంగా ఏం తీసుకోవాలి అన్నప్పుడు అతనికి ఒక ఆహారం నిర్దేశించబడింది, అదే శాకాహారం. అంటే కూరగాయలు, పళ్ళు, ఫలాలు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అయితే మొదట్లో కూరగాయలే ఎక్కువ తింటూ ఉంటాడు మానవుడు, ఆకుకూరలు, కాయగూరలు, ఇది వాడి ఫ్యూయల్. అంటే అతనిలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మెల్లిగా అతను పండ్లు తీసుకునే స్టేజ్కి వెళ్తాడు. ఆ తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా అతని ఆహారం తగ్గిపోతూ ఉంటుంది, తగ్గి శక్తిని గ్రహించడం మొదలవుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఈ ఆహారం రెండుగా విభజింపబడింది, ఒకటి శాకాహారం, ఒకటి ఇది మాంసాహారం. కాలక్రమేణా మానవుడు ఏమయ్యాడంటే మరి ఆహారం అతనికి నిర్దేశించబడినప్పటికీ తక్కువ మానసిక స్థితిలో ఉన్నాడు. అప్పటికే వాడు చాలా తక్కువ స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడు కూరగాయలు తింటున్నాడు. అతని దేహము ఏం చేస్తుందంటే మొత్తం అతన్ని అరిగించి దాన్ని శక్తిగా మలిచి అతని శరీరానికి అందజేస్తూ. కానీ మానవుడు కాలక్రమేణా ఏమయ్యాడంటే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల, ఆ కారణాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకోలేము. ఇందులో మరి గ్రహాంతరవాసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, మరి ఒరిజినల్ గా అసలు ఏం జరిగింది అనేది మరి చాలా పెద్ద కథ అది. సో కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మానవుడు ఇంకా పతనం అయిపోవడం ప్రారంభించాడు గత 12,000 సంవత్సరాలుగా. అప్పుడు ఏం జరిగింది అంటే మానవుడు తన మానసిక స్థితి ప్రకారం ఏదైతే కాయగూరలు తినాలో దానికంటే దిగజారిపోయి జంతువుల్ని తినడం మొదలుపెట్టాడు.
దానివల్ల వాళ్ళ మానసిక స్థితి ఇంకా తక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే 3 డైమెన్షన్ కంటే కూడా తక్కువగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అదేంటంటే 2 డైమెన్షన్ లో కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది మానవులు, రెండవ పరిధిలో కూడా ఇంచుమించుగా 2లోకి వెళ్ళిపోతారు. ఆ స్థితే ఈ స్థితి పూర్తిగా, అంటే మాంసాహారానికి బానిసలైపోతారు. అది తీసుకున్న మరుక్షణం మనిషిని మరింత మానసిక పరంగా ఇంకా కిందకి లాగుతూ ఉంటుంది. సో లాగే కొద్దీ మానవుడికి ఏమవుతాయంటే కష్టాలు ప్రారంభమవుతాయి, విపరీతమైన కష్టాలు. ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. దానికి ఒక లిమిట్ లేదు. ఇప్పుడు రోగాలకు ఎలా అయితే అసలు కొన్ని రోగాలకు మందులు ఇంతవరకు కనిపెట్టలేదు, కేవలం కొన్నిటికి మాత్రమే మందులు ఉన్నాయి. మిగతా చాలా వరకు రోగాలకు మందులు లేని రోగాలు అనంతంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్లే. కానీ శాకాహారం ఎంతో గొప్పది. ఫస్ట్ అది తీసుకోవాలి మానవుడు తప్పకుండా. ఈ మాంసాహారాన్ని అతను త్యజించి తీరాలి. అప్పుడే అతను తన ఒరిజినల్ మానసిక స్థితిలోకి అయితే వస్తాడు. ఒక మనిషిగా అతను జీవించడానికి కావలసిన అర్హత సంపాదించాలంటే ముందు అతను కూరలు తినాలి ఫస్ట్. అప్పుడే ఫస్ట్ మామూలు మనిషి అవుతాడు అతను. ఇక ఇప్పుడు మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసుకోవాలి అన్న యాంగిల్లో మనం చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శాకాహారం చాలా మంచిది అని మనం అందరికీ చెప్తాం, కానీ ఇది ఎందుకు తినకూడదో కూడా మాంసాహారం తెలియాలి వాళ్ళకి క్లారిటీగా. ఈరోజు మనం దాన్ని కూడా తీసుకోవాలి, ఆ యాంగిల్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే మనము ఆత్మ యొక్క ప్రయాణం గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. ఈ ప్రయాణం 4 దశలుగా జరుగుతుంది. మొదట్లో ఖనిజ సామ్రాజ్యంలో ఉంటుంది, తర్వాత మెల్లిగా వృక్ష సామ్రాజ్యం, తర్వాత జంతు సామ్రాజ్యం, తర్వాత మానవ సామ్రాజ్యంలోకి ఆత్మ పరిణామం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మనిషి అలా ఒక సోల్ అలా ట్రావెల్ చేస్తూ మనిషిలా మారుతుంది. ఓకే, సో మరి ఖనిజాలు ఉన్నాయి, అద్భుతం. మరి అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి. అవి కూడా మరి చైతన్య పరిణామం చెందుతున్నాయి. రాయి, రప్ప అన్ని, ఎవ్రీథింగ్. రాళ్లే మెయిన్. సో ఆ తర్వాత మెల్లగా వృక్షాలు కూడా చైతన్య పరిణామం చెందుతున్నాయి. వృక్ష సామ్రాజ్యం కూడా దేవుడు ఎంతో టాలెంటెడ్ గా వృక్ష సామ్రాజ్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దీని తర్వాత ఏదైతే సామ్రాజ్యాలు ఉన్నాయో, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యం, ఈ రెండిటికి ఆహారం కావాలి. కాబట్టి వృక్ష సామ్రాజ్యం అనేది ఆవిష్కరింపబడింది. సో ఈ వృక్ష సామ్రాజ్యం నుంచి శక్తిని గ్రహించాలి. నిజానికి జంతువు అయినా సరే, మానవుడైనా సరే, వాడికి నిర్ణయించబడిన ఆహారం ఏంటంటే వృక్ష సామ్రాజ్యం నుంచి. ఎందుకు ఆ వృక్ష సామ్రాజ్యంలో అంత ప్రాముఖ్యత ఏముందో ఫస్ట్ తెలుసుకుందాం ఇక్కడ మళ్ళీ ఒకసారి. ఎందుకంటే ఈ సామ్రాజ్యాల దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ వృక్ష సామ్రాజ్యమే ఉంది కాబట్టి ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ దీన్ని తెలుసుకుందాం. వృక్ష సామ్రాజ్యం అనేది ఆహారం ఎలా తయారు చేసుకుంటుంది అనేది మళ్ళీ ఇక్కడ పాయింట్. ఈ రోజంతా మనం ఆహారం గురించి తెలుసుకోవాలి కాబట్టి వృక్ష జాతి కూడా ఆహారం తయారు చేసుకుంటుంది అన్న విషయం ఫస్ట్. దీనికి ఆహారం ఏంటి అది కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ వృక్ష జాతి ఆహారాన్ని ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ, దీన్ని మీరు సైన్స్ లో చదువుకునే ఉంటారు. ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ అనేది అది తయారు చేసుకుంటుంది, దాని ఆహారం. అంటే చూడండి, అది సూర్యరశ్మి నుంచి ఆహారాన్ని తయారు చేసుకుంటోంది. అసలు సూర్యుడు అంటే ఎవరు? ప్రైమ్ సోర్స్. సూర్యుడి నుంచి వచ్చే దివ్య కిరణాల్లోని ఆ దివ్య శక్తిని, కిరణాల రూపంలో ప్రసారం అవుతున్నటువంటి జ్ఞానము, శక్తి, అసలు సూర్యకిరణాలే మెయిన్, అసలు జ్ఞానానికి శక్తికి ప్రతీక. కిరణము, లైట్ అంటే అదే మొత్తం, నాలెడ్జ్ అండ్ శక్తి, ఎనర్జీ.
ఈ శక్తి ప్రసారం అవుతున్నప్పుడు దాన్ని మొదటగా స్వీకరించేది ఎవరయ్యా అంటే దాన్ని ఆహారంగా స్వీకరించేది. ఆహారాన్ని దాంతో తయారు చేసుకునేది ఒక మొక్కలే. సో దానివల్ల ప్రతి ఒక్క మొక్క ఎలా ఉంటుందంటే ఒక డివైన్, దానిలో డివినిటీ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే దాని ఆహారమే డివినిటీ, ఏకంగా డివైన్ ఎనర్జీని అది ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి అది దాని యొక్క ప్రతి ఆకు మనకి జీవశక్తిని విపరీతంగా అందించేది అదొక్కటే. సో అది జీవుల యొక్క చైతన్య పరిణామానికి బాగా ఉపయోగపడే సామ్రాజ్యం. అందుకే భగవంతుడు దానికి ఆ శక్తి ఇచ్చాడు. డైరెక్ట్ గా నేరుగా సూర్యుడి నుంచి ఆ భగవత్ శక్తిని తీసుకుని ఆహారంగా స్వీకరించే శక్తిని అది పొంది ఉన్నాయి. సో అలాంటి డివైన్ ఫుడ్ కలిగినటువంటి ఆకుకూరలు, పళ్ళు, కాయగూరలు ఇవన్నీ ఈ వృక్ష సామ్రాజ్యం నుంచే ఉత్పన్నమయ్యాయి. ఇక నెక్స్ట్ జంతు సామ్రాజ్యానికి వద్దాం. ఇక ఈ సామ్రాజ్యానికి వచ్చినప్పుడు ఈ సామ్రాజ్యానికి ఆహారం ఏంటి అన్నప్పుడు ఇదే, మళ్ళీ వృక్ష సామ్రాజ్యమే. ఏవో కొన్ని క్రూర మృగాలు తప్పించి, ఆ క్రూర మృగాలు కూడా ఎందుకు? సమతుల్యత కోసం, ఒక బ్యాలెన్స్, నేచర్ లో ఒక బ్యాలెన్స్ కోసం మాత్రమే. అందుకే అవి యూనివర్సల్ లాస్ పర్ఫెక్ట్ గా పాటించేవి క్రూర జంతువులు. అసలు జంతు జాతి మొత్తం పాటిస్తుంది, క్రూర జంతువులు కూడా. ఈవెన్ క్రూర జంతువు అయినప్పటికీ అది యూనివర్సల్ లాస్ చక్కగా పాటిస్తాయి. వాటికి నిర్ధారించబడిన ఆహారం ఏదైతే ఉందో అంతవరకే అది తీసుకుంటుంది. అది కూడా ఆకలేసినప్పుడు మాత్రమే. ఆ తర్వాత ఒక జింక వచ్చి దాని పక్కనే వచ్చి పడుకున్నా అదేం చేయదు. దీని దోవన అది ఉంటుంది, దాని దోవన అది ఉంటుంది. ఏవో కొద్ది ఉన్నాయి అంతే. ఇవి బ్యాలెన్సింగ్, నేచర్ బ్యాలెన్సింగ్ కోసం కొన్ని క్రూర మృగాలు ఉన్నాయి అంతే. వాటికి కూరలు ఉన్నాయి, వాటి డైజెస్టివ్ సిస్టమ్ కూడా అవి వేటాడి తినే మెంటాలిటీ, దానికి గోళ్ళు ఉంటాయి. అది వేటాడి మాత్రమే తినగలదు. అంతేగాని దగ్గరకు వస్తే అది ఒక దగ్గర కూర్చుంటే ఇది ఒక దగ్గర కూర్చుంటే దాన్ని నేను కూర్చోబెట్టి నేను మెల్లగా తింటా ఆ టైప్ లో ఉండదు. దాన్ని వేటాడుతున్నది. వేటాడి తినడానికి కావాల్సిన పంజా, గోళ్ళు, పళ్ళకి కూరలు అన్ని ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా దానికి అలాగే ఉంటుంది. ఇది ఓన్లీ బ్యాలెన్స్ కోసం కొన్ని జంతువులకు ఇవ్వబడింది. కానీ మిగతా జంతు జాతి మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ వృక్ష సామ్రాజ్యం మీదే ఆధారపడి, ఆ సామ్రాజ్యం అంత గొప్పది. ఇక మరి ఈ జంతు సామ్రాజ్యం విషయానికి వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సిన రహస్యాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, జంతు సామ్రాజ్యము అంటే గుర్తుపెట్టుకోండి, అది మానవ సామ్రాజ్యానికి ముందు సామ్రాజ్యం. అంటే ఈక్వల్ టు మానవుడిగా మారటానికి సిద్ధంగా ఉన్న సామ్రాజ్యం అనమాట. అది మానవ జన్మ, నెక్స్ట్ మానవ జన్మ ఇంకా దానికి. ఇక ముందు ఏంటిది? మానవ జన్మకు ఒక తమ్ముడు అనుకోరాదండి, ఒక రకంగా చెప్పాలంటే ముందు దశ. ఈ మానవ సామ్రాజ్యానికి ముందు దశలో ఉన్నటువంటి ఈ జంతు సామ్రాజ్యానికి మానవుడికి సంబంధించిన ఎమోషనల్ బాడీ ఏదైతే ఉందో అది దీనికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది నెక్స్ట్ జన్మ మానవుడే. సో కాబట్టి ముందు దశలో ఉన్న మానవుడు అని జంతువుని మనం చెప్పచ్చు. కాకపోతే చాలా అమాయకమైన మానవుడు, జంతు శరీరంలో ఉన్న మానవుడు, జంతు మానవుడు చాలా అమాయకంగా ఉంటాయి, చాలా స్వచ్ఛంగా ఉంటాయి, చాలా ప్యూర్ గా ఉంటాయి. జంతువులు చూడండి, మీరు దగ్గరికి వెళ్తే ఒక మేకని కానీ దాని కళ్ళల్లోకి చూడండి, ఒక గేదెని కానీ ఒక ఆవుని కానీ, ఆ కళ్ళల్లో ఒక దివ్యత్వం ఉంటుంది, ఒక డివినిటీ, ఒక అమాయకత్వం ఉంటుంది, ఒక ప్యూరిటీ ఉంటుంది. మీరు దాన్ని చూడంగానే దాని కళ్ళల్లోకి చూస్తే చాలు అదొక ప్రేమ కనబడుతుంది. అది మనని చూడంగానే ప్రేమగా తోక ఆడించడం, ఇలాంటివి కుక్కలు కావచ్చు, జంతువులు కూడా వాటి యొక్క చర్యలు అవి చేస్తూనే ఉంటాయి. ప్రేమగా దగ్గరికి రావటం మన దగ్గరికి. ఇంకా ఆవులు అవైతే మన దగ్గరికి వచ్చి మనని స్పృశిస్తాయి, నాకుతాయి, ఇలా చేస్తాయి, మనని ముట్టుకోవాలని ట్రై చేస్తాయి. ఎందుకంటే ప్రేమ, అది ఎక్స్ప్రెషన్, డివైన్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. ఎందుకంటే అది ఏకత్వంలో ఉంది. సో ఇలా జంతు సామ్రాజ్యము అంటే ద ప్యూరెస్ట్ సామ్రాజ్యం, మానవ దశే, కాకపోతే ముందు దశ మానవుడికి. అది ఈక్వల్ టు మానవుడే, ఒక రకంగా చెప్పాలంటే అది మానవుడే, కాకపోతే వేరే రూపంలో ఉంది. అంటే ఇనీషియల్ స్టేజ్ లో ఉన్న మానవుడు అని అర్థం.
అందుకే దానికి ఎమోషనల్ బాడీ కూడా ఉంటుంది. ఎక్కడైతే ఎమోషనల్ బాడీ ఉంటుందో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద డేంజరస్ పాయింట్. దాని జోలికి మనం వెళ్ళలేము, గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే ఒక మనిషిని చంపితే ఎంత పెద్ద కర్మ చుట్టుకుంటుందో, దానికంటే 10 కర్మ జంతువు జోలికి వెళ్తే చుట్టుకుంటుంది. ఎందుకంటే జంతువు మానవుడి కంటే ముందు దశలో ఉంది కాబట్టి చాలా ప్యూర్ గా ఉంటుంది, అది భగవంతుడికి చేరువలో ఉంటుంది. దాని జోలికి వెళ్తే మరీ ప్రమాదం. దానికి ఎమోషనల్ బాడీ ఉంది, దానికి భయం కలుగుతుంది. అది చంపేటప్పుడు దానికి భయం కలుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది రాసుకోవాలి మీరు మైండ్ లో. ఒక జంతువుని చంపేటప్పుడు తప్పకుండా దాని ఎమోషన్ లోయర్ ఎమోషన్స్ లోకి వెళ్ళిపోతుంది. అది భయానికి లోనై గజ గజ వణికిపోతూ ఉంటుంది, వణుకుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో అది ప్రమాదం మానవ జాతి. ఒక జంతువు బాధ, ఒక మనిషి బాధపడ్డా పట్టించుకోదు నేచర్, కానీ ఒక జంతువు బాధపడితే మాత్రం యూనివర్స్ మొత్తం స్పందిస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ వన్నెస్ లో ఉంది దాంతో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. జంతు జాతి దగ్గరికి వెళ్ళేసరికి మీరు ప్రేమని మాత్రమే వాటి నుంచి గ్రహించాలి, ప్రేమతో మాత్రమే వాటితో వ్యవహరించాలి. లేకపోతే కర్మ సిద్ధాంత ప్రకారం 10 కర్మ చుట్టుకునేది జంతువు వల్లనే మానవుడికి. ఈ రోజు ఎందుకు మానవుడు జంతు జాతి జోలికి వెళ్ళి దాన్ని సంహరించి తినటం వల్ల ఈ రోజు అత్యధికమైన రోగాలు, జీవితం అంతా కష్టాలు, ఆ విషయం వాడికి తెలియనేది. దీన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు, గుళ్ళల్లో పూజలు, ఇవన్నీ. కానీ ఎన్ని చేసినా జంతువు జోలికి వెళ్ళాక మాత్రం ఏ దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు నన్నే చంపి ఇప్పుడు నన్నే పూజిస్తున్నావా, దిస్ ఇస్ నాన్ సెన్స్ అంటాడు దేవుడు. సో కాబట్టి నీలో కంటే కూడా నేను జంతువులోనే ఎక్కువగా ఉన్నాను, అలాంటి నన్ను సంహరించి ఇప్పుడు మళ్ళీ ఆ కర్మలు తీర్చుకోవడానికి నా దగ్గరికి వస్తావు. నాన్ సెన్స్, అది నువ్వు అనుభవించాల్సిందే. సో కాబట్టి దేవుడు ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఏం చేసినా ఇక మానవుడే చేయాలి. దేవుడు అంటాడు నీకు నువ్వే ప్రక్షాళన చేసుకోవాలి, ఇది తప్ప నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే నిన్ను హీల్ చేయడానికి కానీ మీ తల మీద చేయబెట్టి నేను దీవించడానికి కానీ ఆ అర్హత జంతువులను చంపిన నీకైతే లేదు. ఇక నువ్వు ఎన్నైనా చేసుకో, పూజలు కానీ ఎన్ని చేసుకో, పర్వాలేదు. ఎందుకంటే నీకు ఎలిజిబిలిటీ లేకుండా నేను ఏ పని చేయలేను అంటాడు దేవుడు. దేవుడు ఇన్ ద సెన్స్ దేవుడు కూడా విభజింపబడ్డాడు. ఎంతో మంది అసెండెడ్ మాస్టర్ తలుచుకుంటే ఇప్పటికిప్పుడు మీ తల మీద చేయబెట్టి నీ బాడీలో ఉన్న కర్మలని తీసివేయగలరు. ఆ సామర్థ్యం ఎవరికైనా ఉంటుంది, హైయర్ డైమెన్షన్ లో ఉన్న మాస్టర్స్. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఆ పని? ఎందుకంటే చేస్తే ఆ కర్మ వీళ్ళకి చుట్టుకుంటుంది. ఫస్ట్ ఒక అసెండెడ్ మాస్టర్ పొరపాట కూడా యూనివర్సల్ లాస్ ని బ్రేక్ చేస్తూ పని చేయడు. అందుకే ఇక్కడ జంతువు జోలికి అందుకే మనం వెళ్ళకూడదు. దాన్ని అనంతంగా ప్రేమించాలి, దాని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకు మనం శాకాహారమే భుజించాలి, ఎందుకు మాంసాహారం తినకూడదు అనేది ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. అది మానవుడికి ముందు దశలో ఉన్న జస్ట్ చిన్న మానవుడు, ఒక చిన్నవాడు, అమాయకుడు. వాడికి ఎమోషన్స్ నేర్చుకుంటూ ఉన్నాడు. వాడు అసలు ఎమోషన్స్ అంటే ఎలా ఉంటాయి అనేది నేర్చుకునేది జంతు సామ్రాజ్యంలోనే. తర్వాతే ఆ జంతు జన్మలన్నీ అయిపోయిన తర్వాత ఆ ఎమోషనల్ బీయింగ్ గా అతను తయారవుతాడు. కాబట్టి ఎలిజిబిలిటీ సంపాదించుకుంటాడు మానవుడికి. ఆ తర్వాత అతనికి సంపూర్ణమైన మనస్సు అనేది, ఇండివిజువాలిటీ అనేది ఇవ్వబడుతుంది అతనికి. సో ఎప్పుడైతే అతనికి ఇండివిజువాలిటీ మనస్సు ద్వారా ఇవ్వబడిందో అతను తన స్వయం నిర్ణయాలు తను తీసుకుంటాడు. అందుకే ఇక మానవ సామ్రాజ్యానికి వచ్చేసరికి స్వేచ్ఛా సంకల్ప సీమ అనేది ప్రారంభమవుతుంది. అతనికి స్వేచ్ఛా సంకల్పం, ఒక జంతువుకి లేనటువంటి స్వేచ్ఛ ఇతనికి ఉంది. స్వయం నిర్ణయాధికారము, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఈ జీవితంలో మరిన్ని రకరకాల అనుభవాలను పొందే స్వేచ్ఛ ఇతనికి ఉంది, అతనున్న స్థితిని బట్టి, మానసిక స్థితిని బట్టి. ఎందుకంటే మనసు ఇచ్చారు కదా.
అతని మనసు యొక్క స్థితిని బట్టి అతని ఎన్నిక అనేది, నేను ఏది కావాలి, ఇది కావాలా, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అతను ఈ కెన్ చాయిస్, అతని ఎన్నిక చేసుకోగలిగే శక్తి ఉంది. దాని వల్లనే అతని అనుభవాలు, ఆ ఎన్నికకి తగ్గట్టుగానే అతని అనుభవాలు ఉంటాయి. ఒకసారి జంతువు జోలికి వెళ్ళినప్పుడు తక్కువ మానసిక స్థాయిలో మానవుడు ఉంటాడు కనుక అతని ఎన్నిక ఎప్పుడు ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఎన్నిక అతనికి హితం చేకూర్చే విధంగా ఉండదు. అతని జీవితం సుఖంగా, సాఫీగా, శాంతిగా, ఆనందంగా, సమృద్ధితో జీవించే విధంగా అతని జీవితం లేకుండా, అతన్ని నరకప్రాయంగా ఉండే విధంగా, అతని జీవితంలో ఎప్పుడు టెన్షన్, భయం, ఉద్వేగం. అతని దగ్గర డబ్బు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, ఎంత సంపదలైనా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. అసలు డబ్బుకి దీనికి సంబంధమే లేదు. సో ఎంత ఉన్నప్పటికీ అతని జీవితం మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది. ఎలా ఒక మాంసాహారాన్ని భుజించే వ్యక్తి తప్పకుండా అశాంతికి లోనై ఉంటాడు, భయానికి లోనై ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఉంటాడు. కానీ టెంపరీ ఆనందాలతో దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటాడు. చేతిలో డబ్బు ఉంది కదా, అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. కానీ ఇలా ఈ మానసిక స్థితి అనేది కొన్ని జన్మల పర్యంతం సాగుతుంది. చాలా నిదానంగా ఒక గ్రహం దాని దగ్గర సమయం ఉన్నప్పుడు ఎన్ని వందల జన్మలు తీసుకున్నా మానవుల్ని ఏమీ అనదు. ఎందుకంటే నిదానంగా పర్లేదు, పదండి ముందుకి, ఏదో ఒక టైం, ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో నేర్చుకుంటాడులే వీడు అనే స్థితి గ్రహానికి ఉంటుంది. ఎందుకంటే గ్రహము ఒక స్త్రీమూర్తి, ఆమెకి అనంతమైన కరుణ ఉంటుంది భూమాతకి. మన భూమాత పేరు సోఫియా గాయా. ఈ సోఫియా అనే భూమి యాక్చువల్లీ ఒక డివైన్, ఆమెకు ఒక ప్రేమ, కరుణ అనంతంగా ఉంటాయి ఆమెలో. సో కాబట్టి తన పిల్లలందరినీ, తన మీద చైతన్య పరిణామం చెందుతున్న పిల్లలందరినీ చాలా కరుణతో చూస్తుంది. కనుక మనుషులు ఎన్నో జన్మలుగా చాలా నిదానంగా ఎదుగుతూ తక్కువ మానసిక స్థితిలో కొనసాగుతూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సమయం ఆసన్నమైంది, అయిపోయింది, ఇంకేం లేదు, ఎండింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఎర్త్ ఫోటాన్ బ్యాండ్ లోకి ఎంటర్ అయింది. ఇక భూమాత అంటుంది, ఇంకా నా దగ్గర అయితే టైం లేదు, ఇక మీరు కాలక్షేపం చేస్తూ జన్మలు తీసుకుంటూ, ఇంకా అనుభవాలు తీసుకుంటూ, ఇంకా నాన్ వెజ్ తింటూ, ఇంకా కష్టాలమయం చేసుకుంటూ, పోనీ నేను నెక్స్ట్ జన్మలో చూసుకుందాం అని వాయిదా వేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకే ఈ సమయంలో గొప్ప గొప్ప ఉద్యమాలు నడుస్తున్నాయి భూమి మీద. ఈవెన్ ఎంత గొప్ప గొప్ప స్వామీజీలు కూడా ఈ పూజల కంటే కూడా ధ్యానాలనే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ఇంకా అయిపోయింది, ఇంకా ఇంకా ఛాన్స్ లేదు. మానవుడు తన ఆహారపు అలవాట్లు మార్చుకుని ధ్యానం చేస్తూ తనని తాను తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమే. ఎందుకంటే ఆహారం మారినంత వరకు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మిమ్మల్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేదు. మీరున్న మానసిక స్థితి నుంచి ఉన్నత మానసిక స్థితిని మీరు ప్రాప్తించుకోలేదు, ఉన్నత చైతన్యాన్ని మీరు ప్రాప్తించుకోలేదు. ఎందుకంటే మీకు చైతన్యం అనేది శక్తి ద్వారానే ప్రాప్తిస్తుంది, మీకు శక్తి అనేది ఆహారం ద్వారా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే గంటలు గంటలు మీరు ధ్యానం చేసి మరి పూర్తిగా మీ యొక్క నాడీ మండల శరీరాన్ని కాంతిగా మార్చుకొని మీలో ఉన్న మెర్కాబాని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఆహారాన్ని పూర్తిగా వదిలి దివ్య కాంతిని స్వీకరించే స్థితికి చేరుకుంటారు. ఈ నాలెడ్జ్ ఇప్పుడు అందుబాటులో ఉంది, కానీ మీకు ఆ పర్మిషన్ లేదు. సడన్ గా మీరు మీ మెర్కాబాని యాక్టివేట్ చేసుకొని మీరు కాంతిగా మారిపోయి అన్నం మానేసి అందరికీ మీరు ఒక ఎగ్జాంపులరీగా ఉండాలంటే అది మీకు సాధ్యం కాదు. అతి కొద్ది మందికి మాత్రమే అది సాధ్యం, ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. భూమి మీద ఉన్నారు కొంతమంది హిమాలయ యోగులు కావచ్చు, ఇంకా మరి ఇంటర్నేషనల్ సొసైటీస్ లో ఒకళ్ళిద్దరు అంతర్జాతీయ మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కేవలం ఎనర్జీని స్వీకరిస్తారు, ఆహారం స్వీకరించరు. అలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వబడింది. గుర్తుపెట్టుకోండి, విశ్వ ప్రభుత్వం ద్వారా. మిగతా అందరూ కూడా నేను కూడా అలా అయిపోవాలి అని ఎప్పుడు అనుకోకండి. కాకపోతే మీ మానసిక స్థితి ఉన్నతంగా ఉండాలి. సాధారణ మానవుల్ని మార్చడానికి వచ్చారు,
మీరు ఇక్కడ ఎసెండ్ అయిపోవడానికి రాలేదు అని గుర్తుపెట్టుకోవాలి. మీరు కాంతిగా మారిపోవాలి అనే ఉద్దేశంతో చాలా మంది చాలా క్లాసులు అటెండ్ అవుతూ ఉంటారు కాంతికి సంబంధించి. కానీ ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఒకటే, ఆ కాంతిని స్వీకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మీరు పని చేయగలుగుతారు భూమి మీద ఉన్న మానవులు. అయితే ఈ మానవులందరికీ సేవ చేయాలంటే మానవులు ఏ స్థాయిలో ఉన్నారు, మానసిక స్థాయి, వాడు ఇంకా నాన్ వెజ్ మానసిక స్థాయి, వాడు ఏ నాన్ వెజ్ తినకపోయినా కానీ వాడి మానసిక స్థాయి ఇంకా నాన్ వెజే ఉంది. ఎందుకంటే ఇతరుల విషయాల్లో మూడో వ్యక్తి గురించి జడ్జిమెంట్స్ చేయడం, ఇతరుల వ్యక్తి మనసుల్ని బాధపడేలా మాట్లాడటం, ఇతరులను చూసి ఈర్ష్యపడడం, ఇవన్నీ నాన్ వెజిటేరియన్స్ యొక్క లక్షణాలే. రాక్షస ప్రవృత్తి అంటారు. ఇది ఈవెన్ మీరు శాకాహారం తింటూ కూడా ఇలాంటివి కలిగి ఉంటారు కొంతమంది, ఎందుకంటే జెనెటిక్ ప్రాబ్లం. అది మీరు మీ పూర్వీకుల వల్ల మీకు సంభవించి ఉండవచ్చు. మీరు సడన్ గా శాకాహారిగా మారినంత మాత్రాన మీ బుద్ధులు మారవు. అయితే ఆ బుద్ధులు కూడా మారాలంటే 100% సాధన చేయాలి. సాధన చేస్తూ 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 ఉంటే ఆ కాంతిని స్వీకరించే విధంగా మరి ఎన్నో శిక్షణా తరగతులు ఉన్నాయి. ఆ దాని వల్ల మీకు వచ్చేది ఏంటంటే ఆ కాంతిని స్వీకరించడం వల్ల ఆ మీ స్వభావం మారుతుంది. మారి మీరు ఒక మంచి స్వచ్ఛమైన మానవుడిగా తయారవుతారు. అంతే, అంతకు మించి మీకు పర్మిషన్ లేదు ఎదగడానికి. మీరు స్వచ్ఛమైన మానవుడు ఎప్పుడైతే అయ్యారో అప్పుడు మిగతా మానవ జాతి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందుతారు. దానివల్ల ఆ ఇన్స్పిరేషన్ వల్ల వాళ్ళందరూ శాకాహారులుగా మారతారు. వాళ్ళు కూడా మీలాగా ప్రేమ కరుణతో ఉంటారు. అనంతమైన జ్ఞానం మనకు అందుబాటులో ఉంటుంది ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో కూడా. ప్రతి క్షణం మీరు బయట చూస్తే అంత జ్ఞానమే ఉండి ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే యొక్క మానసిక స్థితి పర్సెప్షన్ అంటారు. ఆ పర్సెప్షన్ అనేది మీకు లాక్ చేయబడి ఉంది బికాస్ ఆఫ్ ఈ ఫుడ్ వల్ల. ఫుడ్ లో కూడా మరి ఉప్పు కారాలు ఎక్కువ, ఎల్లిపాయలు ఎక్కువ, మసాలాలు ఎక్కువ, ఉల్లిగడ్డలు ఎక్కువ, ఈ భారీ లెవెల్లో ఉప్పు కారాలు తినేవాళ్ళు కూడా అగైన్ వాళ్ళకి ఏంటంటే ఈ తామసిక ప్రవృత్తి అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి ఆహారము అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అని మరి ఈ రోజు సభాముఖంగా మనందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆహారమే నిర్ణయిస్తుంది మీ జీవిత గమనాన్ని, మీ జన్మ లక్ష్యాన్ని కూడా అదే నిర్దేశితం చేస్తుంది, నిర్ధారిస్తుంది. మీరు నిజంగా ఈ జన్మలో అద్భుతంగా జీవించాలి అంటే మొదటగా ఆహారాన్ని అయితే మార్చుకోండి. మరింత స్వచ్ఛమైన ఆహారాన్ని స్వీకరించండి. ఫ్రూట్స్ తీసుకోండి, సీజనల్ ఫ్రూట్స్, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఆహారంతో మీరు ఎదగచ్చు. ఇంకా ధ్యానం అంటారా, ధ్యానం మీరు చేస్తే వచ్చేది కాదు. మీరు కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి అన్న కోరిక మీలో బలంగా ఎప్పుడు కలుగుతుందంటే మీరు ఎప్పుడైతే సవ్యమైన ఆహారం తీసుకుంటూ నేను ప్రేమ కరుణతో ఉండాలి, ఇతరుల మూడో వ్యక్తి గురించి నేను మాట్లాడకూడదు, ఎవరిని చూసి ఈర్ష అసూయ ద్వేషాలకు లోనవ్వకూడదు, అందరినీ ప్రేమ కరుణతో ఉండాలి అన్న ఆ యొక్క కోరిక మీలో జనించి అదే ధ్యాసలో మీరు ఉంటూ మీరు ఆహారాన్ని కూడా తీసుకునే విధానం ఏదైతే ఉందో అది కూడా తెలుసుకోవాలి. మీరు ఆహారాన్ని చాలా ఇష్టంతో స్వీకరించాలి, ఆహారానికి మనం నమస్కరించాలి, మనం తీసుకునే ఆ సాత్వికమైన శాకాహారానికి మనం నమస్కరించాలి, దాన్ని దీవించాలి. ఎందుకంటే ఒక భగవంతుడిగా మీ యొక్క హక్కు ఏంటంటే మీ యొక్క దీవెనలు దేనికైనా అందించే హక్కు మీకు. మీరు తీసుకునే ఆ ఆహారాన్ని దివ్యంగా మార్చుకునే శక్తి మీలో ఉంది. మీ బ్లెస్సింగ్స్ చాలా గొప్పవి. మీ బ్లెస్సింగ్స్ ని మొదటగా మీరు స్వీకరించే ఆహారం మీద పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తు మీద కాదు పెట్టాల్సింది. మీరు స్వీకరించే ఆహారాన్ని మీరు బ్లెస్ చేయండి. చాలా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని దాన్ని ఈ విధంగా బ్లెస్ చేయండి. ఆ బ్లెస్ చేసేటప్పుడు ఒక బంగారపు రంగు కాంతిని మీ చేతుల్లోంచి ప్రసరింపజేయండి. అప్పుడు ఆ కాంతి దివ్యమైన ఆహారంగా మారుతుంది. ఆహారాన్ని చాలా ఇష్టంతో ప్రేమతో అనుభూతి చెందుతూ స్వీకరించండి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. చాలా మంది ఏదో ఆలోచిస్తూ టక తినేస్తారు, కాల్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది మొబైల్ చూస్తూ అన్నం తింటారు.
కొంతమంది టీవీ చూస్తూ అన్నం తింటారు, లేకపోతే ఎటో చూస్తూ అన్నం తింటారు, లేకపోతే మాట్లాడుతూ అన్నం తింటాం ఉంది చూశారు. అక్కడే మొత్తం ప్రాబ్లం వస్తుంది. ఆహారం, శాకాహారం స్వీకరించడమే కాదు, గుర్తుపెట్టుకోండి, ఆహారాన్ని స్వీకరించే విధానం చాలా గొప్పది. దాన్ని బ్లెస్ చేసి తినాలి ఫస్ట్. 2, దాన్ని ఆస్వాదిస్తూ తినాలి. అది నవిలి తినాలి. ఆస్వాదించడం అంటే అదే నవిలి తినటమే, దాన్ని ఫీల్ అవుతూ తినటమే. అప్పుడు మాత్రమే మీకు లాలాజలం అనే దేవుడు ఎందుకు ఇచ్చాడు? అది మిక్స్ అయినప్పుడు మీ డైజెస్టివ్ సిస్టమ్ లోపలికి వెళ్ళిన తర్వాత అది లాలాజలంతో మిక్స్ అయిన ఆహారం మాత్రమే మీకు ఎంతో శక్తిని, ఎనర్జీని, డివినిటీని ఇస్తుంది. కానీ చాలా మంది ఆ పని చేయట్లేదు. ఏదో ఆలోచిస్తూనే తినేస్తారు. వాటర్ ఎక్కువ తీసుకోరు. వాటర్ ఎప్పుడు ఒక్కొక్క సిప్ మాత్రమే తీసుకుంటూ ఆస్వాదిస్తూ తాగాలి. సో కాబట్టి ఇవి మెయిన్ జీవన విధానంలోనే అతి నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే మీరు చాలా సూక్ష్మంలోనే మోక్షాన్ని మీరు ప్రాప్తించుకుంటారు అన్న విషయం మరి ఎంతో మంది మహానుభావులు తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి శాకాహారం అనేది ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అలాగే మరి మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు అనేది కూడా చాలా క్లారిటీగా మనము తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇతరులకి చాలా కాన్ఫిడెంట్ గా మనం బోధించగలుగుతాం. సో జంతు జాతి స్వయంగా మనకి తమ్ముడు అని అనుకోవచ్చు. మనం భూమి మీద ఎలా అయితే ఒక మనిషిని ఇంకో మనిషిని చంపితే, హింసిస్తే ఎలాంటి పాపము కర్మలు చుట్టుకుంటాయో అంతకంటే 10 రెట్ల కర్మలు జంతు జాతి జోలికి వెళ్తే చుట్టుకుంటాయి. ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కరికి మీరందరూ తెలియజేయాలి. వాటిని ప్రేమించాలి. వాటి ఆర్తనాదాలు ఈ భూమండలం అంతా వ్యాపించి ఉన్నాయి. అవి ఇతర విశ్వాలకు కూడా ప్రసరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అన్ని విశ్వాలు భూమండలం కోసం పనిచేస్తున్నాయి. విశ్వ ప్రభుత్వంతో మరి కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనకి ఇదే తెలియజేస్తున్నారు. సో మరి ఎన్నో స్పేస్ షిప్స్ ఉన్నాయి ఈ ప్రపంచం అంతా పైన ఆకాశంలో, కానీ చాలా మందికి తెలియదు. ఇంకా ఎక్కడ ఈ ఆహారాన్ని సవ్యంగా తీసుకునే స్థితిలోనే ఉన్నారు ఇంకా మానవులు. ఇంకా పైన ఉన్న స్పేస్ షిప్స్ గురించి, వాళ్ళతో కనెక్టివిటీ గురించి, మరి వాళ్ళు ఇచ్చే సందేశాల గురించి ఆలోచించే స్థితిలో ఇంకా మానవుడు ఎదగలేదు. కాబట్టి ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ అది మీ అందరికీ అందుబాటులోకి రావట్లేదు. అనంతమైన జ్ఞానం ఉంది మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో విశ్వాలకు సంబంధించిన జ్ఞానం. కానీ మీ పెర్సెప్షన్ ఒక పరిమితంగా లాక్ చేయబడి ఉంది బికాస్ ఆఫ్ ఆహారము, అలవాట్లు. మీ యొక్క జీవన విధానం వల్లనే మీ జీవితాన్ని మీరు కోల్పోతున్నారు అంతే. దట్స్ ఇట్. అయితే దీనికి మనము సొసైటీని బ్లేమ్ చేయాల్సిన పని లేదు. మనం జస్ట్ మనలోనే ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. జస్ట్ వీ ఆర్ ద కల్ప్రిట్స్. సో మనం మాత్రమే కారణం. ఎప్పుడైతే దీన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో, నాదే తప్పు అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పటి నుంచి నేను కరెక్ట్ గా ఎలా ఉండాలి అన్న కోరిక మీలో కలుగుతుంది. మిగతా ప్రపంచందే తప్పు అని ఎప్పుడైతే అనుకుంటామో, పక్క వాళ్ళదే తప్పు అని అంటూ ఉంటారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు. దానివల్ల వీళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుంది అన్న విషయం వాళ్ళకే తెలియదు ఆ క్షణంలో. అందుకే యాక్సెప్ట్ చేయాలి, నాదే తప్పు, నేనే కరెక్ట్ గా లేను అన్నప్పుడే కరెక్ట్ గా ఎలా ఉండాలి అనే కోరిక మీలో జనిస్తుంది. చాలా మంది నేను దేవుడిగా మారాలి అని అనుకుంటారు. దేవుడిగా కాదు, నేను మాయలో ఉన్నాను అని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. నేను అజ్ఞానంలో ఉన్నాను అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను మాయలో ఉన్నాను, 3వ పరిధి మాయలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, ఇదంతా మాయే, కనబడుతున్నదంతా మాయే అని ఎప్పుడైతే మీరు 100% అంగీకరిస్తారో అప్పుడు మీరు ఈ మాయలోంచి బయటపడే అవకాశాన్ని మీరు పొందుతారు. నేను బాగానే ఉన్నాను కానీ నేను దేవుణ్ణి అవ్వాలనుకుంటున్నాను అంటే అది వర్కౌట్ కాదు. నేనే దైవం అని అనుకున్నా దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. నేను మాయలో ఉన్నాను అని అనుకుంటూ ఉండండి, ప్రతి క్షణం నేను మాయలోనే ఉన్నాను, నేను మాయలో ఉన్నాను. డెఫినెట్ గా జాగృతం అవుతారు మీరు ఒకరోజు. సడన్ గా
నాకు కనిపిస్తున్నదంతా ఇది కళ, నేను ఇందులోంచి నేను మేల్కొన్నాను. అప్పుడు మీకు ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు, మీరు ఎలా ఉండాలి అనేది మీకే తెలిసిపోతుంది. మీకు యూట్యూబ్ లో 100 వీడియోలు వస్తాయి. సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి, రోజు ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఇవన్నీ మీకు చెప్తారు. రకరకాల వీడియోలు చూడటం పాటించడం, వీడియోలు చూడటం పాటించడం, ఈ పనిలో బిజీగా ఉన్నారు జనాలు. నో 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 నో, ఇట్స్ నాట్. ఇది మీ కాలక్షేపమే. మీరు చనిపోయే వరకు ఆ వీడియోలు వస్తూనే ఉంటాయి, మీరు ట్రయల్స్ చేస్తూనే ఉంటారు, లాస్ట్కి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఫైనల్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ద ట్రూత్ ఈస్ మీలోనే ఉంది. అది మీరు ఎప్పుడైతే కదలకుండా కూర్చుంటారో ఏం చేయాలో మీకే తెలుసు. సమాచారం అనేది మీరు వెతకకూడదు, అదే మీ దగ్గరికి తనంతట తానుగా రావాలి. దట్ ఈస్ కాల్డ్ మాస్టర్షిప్. భూమి మీద జీవితం అంటే అదే, అంతకుమించి ఇంకేం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. మనస్సుతో జీవించడం ఆపేయాలి, ఆత్మతో జీవించడం ప్రారంభించాలి. మీరు మనస్సుతో జీవించినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి, మీకు అది కావాలి ఇది కావాలి అని అనిపిస్తుంది. కోరికలు అనేవి కలుగుతున్నాయి అంటే మీరు మనస్సుతో ఉన్నారు. మీకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, మీరు నేచర్ని చూసి మురిసిపోతున్నారు, సూర్యోదయాన్ని చూసి మురిసిపోతున్నారు, చెట్లని చూసి ఫీల్ అవుతున్నారు, ఆనందంగా ఫీల్ అవుతున్నారు, ఆకాశాన్ని చూసి ఆనందంగా ఫీల్ అవుతున్నారు, మబ్బు పట్టినప్పుడు బయటికి వెళ్ళి డాబా మీద నిలబడి దాన్ని ఫీల్ అవుతున్నారు, చల్లని గాలిని ఫీల్ అవుతున్నారు, నేచర్తో కనెక్ట్ అయిపోతున్నారు. పంచభూతాలతో ఒక రకమైన అనుబంధం, మనుషులతో కంటే కూడా పంచభూతాలతో ఎక్కువగా అనుబంధాన్ని ఏర్పరచుకుంటూ దానితో ప్రేమలో పడుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ గ్రోయింగ్. లేదు యూట్యూబ్ లో ట్రయల్స్ చేస్తున్నారు అంటే యు ఆర్ డిటీరియోరేటింగ్, డే బై డే పోతున్నారు మీరు కిందకి. సో కాబట్టి బీ విత్ ద నేచర్, బీ విత్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ద నేచర్. ఫైనల్ గా మీరే ఆ నేచర్. మీరు మాట్లాడితే మీ సోల్ మాట్లాడాలి, మీ మైండ్ మాట్లాడకూడదు మిత్రులు. ఆ స్థితి మీరు ప్రాప్తించుకోగలరు అవశ్యం. మీ అనుభవమే మీకు జ్ఞానాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఆ అనుభవాలు కూడా కొంతవరకే, తర్వాత మీ లోపల నుంచి సహజ అవబోధన అనేది ప్రారంభమవుతుంది. సహజ అవబోధన ప్రారంభం అవ్వాలంటే మీరు పరిపూర్ణంగా శాకాహారాన్ని స్వీకరించాలి, పండ్లు ఫలాలు వీటిని స్వీకరించాలి. ఆ స్వీకరించే విధానమే అన్నిటికంటే గొప్పది. స్వీకరించడం కంటే కూడా స్వీకరించే విధానం. ఎందుకంటే శాకాహారం తీసుకుంటారు మీరు, కానీ అవన్నీ ఎరువులేసి పండిస్తారు అని మీ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాడు పక్కింటోడు. సో కాబట్టి మీరు వాడు ఎంత ఎరువులేసైనా పండించని, ఎంత జిఎంఓ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అయినా పండించని, కానీ నేను దాన్ని బ్లెస్ చేస్తే అది దివ్యాహారంగా మారుతుంది అన్న విషయాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది శాకాహారం తీసుకుంటారు కానీ అది తీసుకునే విధానము తెలియాలి మీకు ఫస్ట్. దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి దాని పట్ల. అదే మన జీవనానికి ఆధారము అయినప్పుడు, ఆహారమే మన జీవన ఆధారం కదా. సో అలాంటి దాన్ని మనం ఎక్కడో గుళ్ళల్లో వెతికే కంటే ఆహారంలో వెతుక్కోవచ్చు. మనం ఆ భగవంతుడికి మనం దీవెనలు అందిస్తే ఆయన 100 దీవెనలు మనకు అందిస్తాడు మళ్ళీ తిరిగి. ఎందుకంటే భగవంతుడు ఏది మన దగ్గర దాచుకోడండి. నువ్వు కాంతిని ఎప్పుడైతే ఆహారంలోకి పంపిస్తావో, కాంతి మళ్ళీ అదే ఆహారం, కాంతివంతమైన ఆహారం మన లోపలికి వెళ్ళి మన శరీరం మొత్తాన్ని కాంతివంతంగా మారుస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇట్స్ ఎ క్రియేషన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ క్రియేటర్. క్రియేటర్నే మీరు తింటున్నారు. ఫుడ్ ఈస్ నథింగ్ బట్ క్రియేటర్ ఎనర్జీ. మీరు బ్రీతింగ్ చేస్తున్నారు అంటే క్రియేటర్నే బ్రీతింగ్ చేసుకుంటున్నారు, సృష్టికర్త. అలాగే మీరు ఆహారాన్ని స్వీకరిస్తున్నారు అంటే క్రియేటర్నే తీసుకుంటున్నారు లోపలికి. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, క్రియేటర్ తోటే మీ డీలింగ్ ఉంది. అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. క్రియేటర్ తో మీరు ఏం చేసినా 1000 రెట్లు మీకు అది తిరిగి వస్తుంది. సో మీరు క్రియేటర్ కి బ్లెస్సింగ్స్ ఇస్తే క్రియేటర్ 1000 రెట్లు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. సో ఆహారము అనేది క్రియేటర్ ఎనర్జీ, క్రియేటివ్ ఎనర్జీ. ఆ క్రియేటర్ యొక్క ఎనర్జీని మీరు స్వీకరిస్తున్నప్పుడు దాని పట్ల పూర్తి భక్తి భావంతో,
బ్లెస్ చేసి స్వీకరించండి, ఆస్వాదిస్తూ తినండి, అవమానించకండి మొబైల్ చూస్తూ తింటూ. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేర్పించండి. ఆహారం మాత్రమే కాదు, ఆహారం తీసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. అనుభూతిని కోల్పోయారు మీరందరూ మొబైల్స్ వచ్చాక, టీవీలు వచ్చాక, ఎల్ఈడీలు వచ్చాక. అనుభూతి, దట్ ఈస్ ద మెయిన్. ఈ అనుభూతిని పొందాలంటే సరి అయిన విధంగా సరి అయిన ఆహారాన్ని స్వీకరించాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను మీతో స్పెండ్ చేయడం నా అదృష్టం. ఎందుకంటే నా లోపల ఏదైతే నాలెడ్జ్ ఉందో అది అందివ్వడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. అయితే ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ ప్లాట్ఫామ్స్ నా దగ్గరికి ఆటోమేటిక్గా వస్తాయి. అప్పుడు నా ఇన్నర్ నుంచి ఆ మెసేజ్ ఆటోమేటిక్గా మీకు అందజేయబడుతుంది. దట్ అబ్సల్యూట్లీ మీకోసం మాత్రమే వచ్చిన మెసేజ్ ఇది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దోస్ పీపుల్, దోస్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వర్క్షాప్, ఇన్ దిస్ సెషన్. అలాగే రాబోయే కాలంలో కూడా ఈ సెషన్ ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ టు Saptarshi and thanks to Pavani ma'am and Sujata ma'am and all the remaining members. So thank you very much. Thank you very much, sir. It was a beautiful session, very informative. అంటే మీరు చెప్పినట్టు సూక్ష్మంలోనే మోక్షం. సో మనం తింటున్నాం కానీ ఎలా తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ వాజ్ అమేజింగ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, సార్. సో ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే విల్ గో ఇన్ టు ది డౌట్స్. సో వరలక్ష్మి మేడం, ప్లీజ్ మీరు సార్తో మాట్లాడొచ్చు. మేడం డిస్టర్బెన్సా? మాట్లాడండి మేడం, కంటిన్యూ చేయండి. ఎస్ మేడం, మీ జ్ఞానం చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. రాధా మేడం, థ్యాంక్ యూ. ప్రతిభా మేడం. ఎల్లయ్య సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీతా మేడం, మీరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు. మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శ్వేత, ప్లీజ్ కంటిన్యూ మేడం, మాట్లాడండి. లక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడాలా? అక్కడ మాట్లాడారు కదా మీరు. మేడం, మాస్టర్ ఇంకెవరైనా మాట్లాడాలి అని అనుకుంటున్నారా? ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అదర్వైజ్ పావని మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, జస్ట్ 1 minute. మేడం, నాకైతే నిజంగా గ్రేట్ మాస్టర్స్ ఎవ్వరూ నాకు తెలీదు. సో సార్ నంబర్స్ అన్ని ఇచ్చింది వాణి మేడం. సో ఎనీథింగ్ ఇట్ హ్యాస్ టు గో టు వాణి మేడం. వాణి మేడం నంబర్స్ ఇచ్చింది కాబట్టి నేను వీళ్ళందరినీ కాల్ చేశాను. సో ఆల్ ద క్రెడిట్ హ్యాస్ టు గో టు వాణి మేడం, ఇట్స్ నాట్ టు మీ. థ్యాంక్ యూ. భద్రమ్మ అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్ మేడం. వాయిస్. హలో మేడం, నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి రెడ్డి సార్, ప్లీజ్ మాట్లాడండి. ఈ సార్ యాక్చువల్లీ రెగ్యులర్ గా వస్తుంటారు మన జూమ్ కి. రెగ్యులర్ గా ఈయన పేరు కనిపిస్తానే ఉంటది 41 days అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో మోస్ట్లీ ఆఫ్టర్ 60 to 70 days ఈ రోజు జూమ్ లో మాట్లాడుతున్నారు. సో ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటిగా మన గురుగారు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, పత్రి మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆత్మబంధుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు మన గెస్ట్ గా హరికృష్ణ సార్ కి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ఎంతో చక్కగా మాకు ఈ జ్ఞానాన్ని అందించినందుకు. సో మాస్టర్స్, రేపు మళ్ళీ మనకి ఆ గ్రేట్ మాస్టర్ రవిచంద్ర సార్ తో మళ్ళీ జ్ఞానాన్ని అందుకుందాం. ఇదే చైతన్యం, ఇదే ఉత్సాహం, ఇదే స్ఫూర్తితో రేపు 11:30కి మనం అందరం కలుస్తాం మాస్టర్స్. సో సప్తర్షి టీమ్ మెంబర్స్ అందరికీ, పావని మేడం కి, ప్రబోధ్ సార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ధన్యవాదాలు మేడం.
థ్యాంక్ యూ వెంకటలక్ష్మి మేడం. మీరు వాణి మేడం కి చాట్ బాక్స్ లో పెట్టాలా లేకపోతే ఇక్కడ అనౌన్స్ చేస్తారా? మీరు చెప్తారా? సో మాస్టర్స్ ఈ మిరాకిల్స్ పిరమిడ్ అనే యూట్యూబ్ ఛానల్ ని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి జ్ఞానం అంటే అందరికీ ఇది పంచడం మన ప్రయత్నం మనం చేద్దాం. ఎంతో మందికి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ ఈ లింక్స్ ని ఫార్వర్డ్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.